నేను మీ ప్రణతిని. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజైతే సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ బుర్జీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఆనియన్స్‌ని కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఎగ్ బుర్జీ కోసం అయితే నేను స్పెషల్‌గా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే రోల్ తీసుకొని అందులో తగినంత కారం వేసుకొని 4 ఎల్లిపాయలను ఏసుకోవాలండి. ఏసుకున్న తర్వాత మెత్తగా అయితే కారాన్ని దంచుకోవాలండి. దంచుకున్న తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌నైతే వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత అందులోకి కరివేపాకునైతే ఏసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చినైతే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కారాన్ని ఏసుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ ఏసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఎగ్స్‌నైతే తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోన కొత్తిమీర ఏసుకోవాలండి. కొత్తిమీర తర్వాత కరివేపాకు ఏసుకుంటే బాగా టేస్టీ యమ్మీ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ అండి అందరికీ.